నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. రెండు చేతులు ఎత్తి ప్రభుని మహిమ పలుకుదామా. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఈ 30 దినాల ఉపవాస పండుగలో మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మొదటిగా ప్రభు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే తండ్రి సమానులైన అయ్యగారికి, అమ్మగారికి, అలాగనే వారి యొక్క కుటుంబీకులకి, తమ్ముడికి, అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగనే మరి ముఖ్యంగా కూడి వచ్చిన మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. దేవుని మహాకృపను బట్టి మరి ప్రభునందు ప్రియులారా 2 పర్యాయాలు ఈ 30 రోజుల ఉపవాస ప్రార్థనలో 2 పర్యాయాలు మీ మధ్యలో దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడం జరిగింది. ఇక ఈ రాత్రితో నా యొక్క ప్రసంగం ముగించబడుతుంది. మళ్ళా దేవుని చిత్తమైతే మనం బ్రతుకుంటే, అయ్యగారు అవకాశం ఇస్తే మరలా మీ మధ్యలోనికి రావడానికి ప్రభు కృప చూపుతాడు. గత 2 రోజులు కూడా మీకు ఒక వర్తమానాన్ని బోధించానండి. ఎవరికైనా గుర్తుందో ప్రియులారా? 2 రోజులు ఒక సబ్జెక్ట్ మీకు ప్రారంభించానండి. ఈ రోజుతో ఆ వర్తమానాన్ని ముగిస్తాను. ఏటమ్మా? ద్రాక్షారసం అయిపోయినప్పుడు దేవుడు అక్కడ ఒక అద్భుతం చేశాడు. గలిలయ ప్రాంతంలో కానాన్ అనే ఊరిలో ఒక పెళ్లి వివాహం జరుగుతుంది. ఒక పెళ్లి జరుగుతుందండి. ఆ పెళ్లిలో ఆ పెళ్లికి యేసు ప్రభు తల్లిని, యేసు ప్రభుని, వారి శిష్యులను కూడా పిలిచారు. ఆ యొక్క వివాహం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు ఆ వివాహంలో ద్రాక్షారసం అయిపోయింది అని దాని కొరకు మనం మాట్లాడుకున్నాం. అంటే ఒక కొరత కలిగింది. మన వ్యక్తిగత జీవితాల్లో, మన కుటుంబాలలో, మన సంఘాల్లో కూడా ఏదో ఒక కొరత అనేది ఖచ్చితంగా ఉంటుంది. కొరత లేని కుటుంబాలు కానీ, కొరత లేని పరిచర్యలు కానీ, కొరత లేని వ్యక్తిగత జీవితాలు కానీ ఉండవు. కొంతమంది వివాహం చేసుకుని సంవత్సరాలు 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయినా పిల్లలు ఉండరు. అదొక కొరత. ఇంట్లో తల్లిదండ్రులు కష్టపడతారు, కానీ ఎక్కడున్న పరిస్థితులు అక్కడే ఉంటాయి. ఆర్థికమైన పరిస్థితులు అక్కడే ఉంటాయి. ఎంత కష్టపడిన చిల్లేసిన సంచిలోకి వెళ్ళిపోతుంది. అదొక కొరత. కుటుంబంలో 4 మందిరానికి వస్తారు. ఎంత ప్రార్థన చేసినా వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తి మారి మందిరానికి రాడు. అదొక కొరత. ఇలాగ మానవ జీవితంలో ఎన్నో కొరతలు ప్రతి జీవితంలో కూడా ఏర్పడతాయి. అలాగనే ఈ కానా వివాహంలో కూడా అంత అద్భుతంగా వివాహం జరుగుతున్నప్పుడు కూడా ఒక కొరత ఏర్పడింది. ఆ కొరతను ఎవరు తీర్చాడు అంటే మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఒక అద్భుతం చేసి ఆ కొరతను తీర్చాడు. ఆ కానా వివాహంలో కొరతను తీర్చిన వాడే ఈ ఉపవాస కూడుకలో మీ కొరతలన్నీ తీర్చునుగాక. మీ కొరతల్లో అద్భుతం చెయ్యునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కరిలో ఒక్కో రకమైన కొరత. ఇప్పుడు 30 రోజులు ఉపవాస పండుగలు జరుగుతాయి. కొంతమంది ఇంట్లో నుంచి కదిలి బయటికి రాట్లా. అయ్యో, రోజు ఒక దైవచరుని తీసుకొచ్చి వీళ్ళకి వర్తమానం చెప్పిస్తున్నాను. ఒక్కొక్క దైవచరుడు ఒక్కొక్క లోతైన సత్యాలు చెప్తున్నాడు. నా పిల్లలు ఆ లోతైన సత్యానికి దూరం అయిపోయారనే కొరత. దైవజనుడికి ఒక కొరత ఉంటుంది మనసులో. అయ్యో, సంఘమంతా కూడుకుంటే బాగున్ను, అయ్యో పలానా కుటుంబం వస్తే బాగుంది, రోజు వాక్యం మిస్ అయిపోయింది అనే కొరత. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు దగ్గరికి వచ్చిన మనము, యేసు ప్రభువును ఆశ్రయించిన మన జీవితాల్లో ఏర్పడిన ప్రతి కొరతలకి జవాబు మన యేసుక్రీస్తు ప్రభువే చేస్తాడండి. ఆయనే ప్రతి విషయంలో అద్భుతం చేస్తాడు.
అందుకని ఆ కానా వివాహంలో ఏర్పడిన కొరతలు తీరడానికి కొన్ని కారణాలు చెప్పాను. రెండు కారణాలు చెప్పానండి. మొదటి కారణం ఏంటంటే ఆయన చెప్పినట్లు చెయ్యండి. ఎప్పుడైతే ఆయన చెప్పినట్లుగా వారు చేశారో ఏర్పడిన ఆ యొక్క కొరతలో దేవుడు ఒక అద్భుతం చేసి అక్కడ ఏర్పడిన కొరతను పూడ్చి అక్కడ సంతోషాన్ని నెమ్మదిని దేవుడు కలిగించినట్లుగా ఒక రోజు మీకు వర్తమానం చెప్పాను. రెండో విషయం ఏంటంటే అక్కడ ఏర్పడిన కొరత పోవాలంటే అంచుల వరకు నీళ్లు నింపాలి. 6 రాతి బాణాలంటే మానవ జీవితానికి, మానవ హృదయానికి గుర్తు. నీళ్లు దేవుని వాక్యానికి గుర్తు. మన జీవితంలో ఏర్పడిన ప్రతి విషయంలోనూ కూడా దేవుడు అద్భుతం చేయాలంటే మన జీవితంలో, మన హృదయంలో దేవుని నీళ్ళనే వాక్యం, దేవుని వాక్యం అనే నీళ్లతో మన హృదయాన్ని ఫుల్ చేసుకోవాలని ఒక వారం మీకు వర్తమానం చెప్పానండి. అంటే ఎవరి జీవితంలో గుండెల నిండా దేవుని వాక్యం ఉంటుందో, ఎవరి జీవితంలో హృదయం నిండా దేవుని వాక్యం ఉంటుందో వారి జీవితంలో ఏర్పడే ప్రతి కొరతల విషయంలో దేవుడు అద్భుతం చేస్తాడు. అంటే వాక్యం ఎక్కువగా చదవడం, వాక్యాన్ని ఎక్కువగా వినడం, వాక్యాన్ని ఎక్కువగా మనం ధ్యానించినప్పుడు మన జీవితంలో ఏర్పడిన ప్రతి కొరతలను దేవుడు తీర్చి మనల్ని ఉన్నతమైన స్థాయిలోకి ఎక్కిస్తాడు. అదే కాదు, కొరత ఉన్నంత వరకు మనకు సంతోషం ఉండదు. ఆ కొరతను తీర్చి నిండు సంతోషంతో దేవుడు మనల్ని గుండెలు నింపుతాడు. 2 విషయాలు చెప్పుకున్నాను. ఈ రోజు ఇంకొక విషయం చెప్పేసి నా ప్రసంగాన్ని త్వరగానే ముగిస్తాను. 8 గంటలు ముగించాలి. ఈ రోజు ఇంకొక చిన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రభునందు ప్రియులారా, ఈ శిష్యులు పిలిచి 6 రాతి బాణాల నిండా కూడా నీళ్లతో నింపమన్నాడు. వెంటనే 6 రాతి బాణాలు కూడా శుద్ధి చేసి, యూదుల శుద్ధీకరణ ఆచారం ప్రకారంగా 6 రాతి బాణాలు శుద్ధీకరించి వారు 6 రాతి బాణాల నిండా అంచుల వరకు నీళ్లు నింపిరి. మీరు గమనించండి, కొంచెం సౌండ్ పెడతా తమ్ముడా. మీరు గమనించండి ప్రియులారా, యేసు ప్రభు 6 రాతి బండల నిండా నీళ్లు నింపి వెంటనే శిష్యులతో అన్నాడు, ముంచి విందు ప్రధాని దగ్గరికి పట్టుకెళ్ళండి అన్నాడు. ఎక్కడ పట్టుకెళ్ళమన్నాడండి? విందు ప్రధాని దగ్గర పట్టుకెళ్ళండి. గమనించండి ప్రియులారా, 6 రాతి బాణల నిండా నీళ్లు నింపిన తర్వాత పోనీ యేసు ప్రభు ఆ నీటిలో చేయి పెట్టి చిన్న ప్రార్థన చేస్తే బాగున్నాం, లేదా మోకరించి చేతులు పైకెత్తితే బాగున్నాం. ఆయన ప్రార్థన చేయలేదు, కృతజ్ఞతలు చెల్లించలేదు, మోకరించలేదు. వెంటనే నీళ్లు ముంచేమన్నాడు. ఆ నీళ్ళు వేసిన వారు, ఆ శిష్యులు ఏమనాలి? ఇదేంటి ప్రభా, చిన్న ప్రార్థన చేయలేదు, కృతజ్ఞతలన్నా చెప్పలేదు. ఎందుకంటే 5 రొట్టెలు 2 చేపలు చేతితో పట్టుకుని కృతజ్ఞతలు చెల్లిస్తే అక్కడ అద్భుతం జరిగింది. ఇక్కడ ప్రార్థన చేయకుండా, ఇక్కడ మోకరించకుండా, కృతజ్ఞతలు చెప్పకుండా ఈ నీళ్లు ద్రాక్షరసం నెరవేరుతాయి అని ఒక్క శిశువు కూడా అడగలేదండి. అడిగారంటారా? హల్లెలూయా. యేసు ప్రభు నీటికి ప్రార్థన చేయరా? యేసు ప్రభు నీటికి కృతజ్ఞతలు చెప్పరా? యేసు ప్రభు నీటి విషయంలో తండ్రిని వేరుకోలేదు, ఇదేమి చేయలేదు, కొంచెం ఇచ్చామన్నాడు. ఇప్పుడు ఖచ్చితంగా అక్కడ ఉన్న వారికి డౌట్ రావాలా వద్దా? యేసు ప్రభుని ప్రశ్నించాలా వద్దా? చెప్పరేటి? యేసు ప్రభుని ప్రశ్నించాలి. అదేంటి ప్రభా, చిన్న ప్రార్థన చెయ్యి, ఓ కృతజ్ఞత చెల్లు, ఏం చేయకుండా నీళ్లు పట్టుకోవాలి, తిట్టేవాళ్ళు మమ్మల్ని పట్టరా అనాలి. యేసు ప్రభుని ఏ ప్రశ్నించలేదండి. 6 రాతి బాణంలో ఉన్న నీటిలో వెంటనే జగ్గుతో ముంచి ఇందు ప్రధాన దగ్గర పట్టుకెళ్ళిపోయారు. అంటే ఇక్కడ జరుగుతున్న సందర్భాన్ని మనం కొంచెం లోతుగా ఆలోచిస్తే వారిలో అపనమ్మకం లేదు. హల్లెలూయా. ఆ నీళ్లు పోసారు, వాళ్ళంతటా వాళ్ళే తెచ్చిపోసారు నీళ్లు. ఈ నీళ్లు ద్రాక్షరసం ఎందుకు అయిపోతాయి, మనమే కదా నీళ్లు పోసాం అని ఒక్కసారి కూడా వారు సందేహపడకుండా, అవిశ్వాసంతో దేవుడితో మాట్లాడకుండా
విశ్వాసముతో ఆ రాతి భాగంలో ఉన్న ఆ నీటిని నుంచి ఇవ్వగానే వారి విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకత్వాన్ని బట్టి నీళ్లు ద్రాక్షారసంగా మారి అద్భుతం జరిగింది. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, మన జీవితంలో ఏర్పడిన కొరతలు పోయి దేవుడు అద్భుతం చేయాలంటే నీలో ఏముండాలా? గట్టిగా చెప్పాలి. కొంతమంది చూసి అంటున్నారు విశ్వాసం అనేది వారిలో ఏముందంటే అపనమ్మకం లేదు, వారిలో ఏముందంటే అవిశ్వాసం లేదు, వారిలో ఒక దృఢమైన విశ్వాసం ఉంది కనుక ఆ విశ్వాసమే నీటిని ద్రాక్షారసంగా మారడానికి అద్భుతం జరిగించింది. ఈరోజు దేవుడికి అద్భుతం చేయాలని ఆశపడుతున్నారా? నీ పిల్లల జీవితాల్లో, నీ కుటుంబంలో, నీ వ్యాపారంలో, నీ ఆరోగ్యంలో, నీ సంఘంలో ఒక అద్భుతం చేయాలని ఆశపడితే గుండెలు నిండా విశ్వాసంతో నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్యకాలంలో తల్లి వచ్చింది నా దగ్గరికి, పాస్టర్ గారండి సతీష్ కుమార్ గారు చర్చికి తిరిగేశానండి, మా కొడుకుని తీసుకునే, కొడుకు తాగుబోతు. బెల్లంపల్లి ప్రవీణ్ గారి దగ్గర తిరిగేశానండి, ఆ చర్చి తిరిగేశానండి, ఈ చర్చి తిరిగేశానండి, తిరిగి 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 ఇష్యూ చేసిందండి. అయినా నేను మారలా. అందుకని నేను ఏం చేద్దాం అనుకున్నానంటే మీతో చెప్పి చేద్దాం అనుకున్నానండి. ఏమండి, తాగకుండా కడియం ఏం చేద్దాం అనుకున్నాను. ఏంటండి, యేసు ప్రభువుని నమ్ముకున్నామే అంటే కడియమైతే తాగరంట కదండి. అదే పురుషులు కూడా మాట్లాడతలేదు. కడియం వేసేద్దాం అనుకున్న పాస్టర్ గారు అంటే ఆమె అన్నది, ఆమె అలాగనగా నేను అన్నాను, అమ్మ అన్ని చర్చలు తిప్పేసావు కదా, ఒకసారి మన మందిరం తీసుకొచ్చి రావచ్చు కదంటే ఆమె అంటది, అన్ని చర్చల్లో చేయలేదు అద్భుతం, ఈ చర్చలో గ్యారంటీ నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు ఏమైనా ఏమి లేదు. హల్లెలూయా. సరే అమ్మ అయితేనే ఏది నువ్వు పనులు చేసుకోండి. కడియం ఏం చేసింది, చేసిన తర్వాత వచ్చింది అడిగింది, అయ్యారండి మా ఊరు తాగుడు మానేశాడు. మంచిదే కదా తల్లి, ఏదోలా మానేడు కదా, మంచిదే అనుకున్నాను. వారం రోజులు తాగడం మానేశాడండి, తర్వాత అడిగి ఇసుకొచ్చి కడియం తీసి పాడేశాడు. ఏంటండి, కడియం తీసి పాడేశాడు. అప్పుడు కాదు ఒక బాటలు తాగేవాడు 4 బాటలు తాగడం మొదలెట్టాడు. ఆ తర్వాత కొంచెం జ్ఞానం వచ్చినట్టుంది, మందిరానికి తీసుకొచ్చింది, వాక్యం విన్నది. నాకు తెలియదు ఆ రోజు ఏంటి ఈ యొక్క మద్యము కట్ల పాము వలె కాటు వేస్తుంది, శ్వాస పాము వలె కాటు వేస్తుంది అని నేను వర్తమానం చెప్తున్నాను. ఆ వర్తమానాన్ని అతని యొక్క నూతనమైన మార్పు కలిగింది. హల్లెలూయా. ఈరోజు నీ విశ్వాసం దేని మీద? సృష్టికర్తైన దేవుడి మీద, సర్వశక్తి కలిగిన దేవుడి మీద, నీ జీవితంలో ఏర్పడిన కొరతల విషయంలో ఒక అద్భుతం చేసే దేవుడి మీద, లేదా ప్రకృతి సంబంధమైన వాటి మీద? ఈరోజు అద్భుతం చేయాలని ఆశపడుతున్నావు, దేవుని కార్యాలు విలువలను అనుభవించాలని ఆశపడుతున్నావు, దేవుని దగ్గరికి వస్తున్నావు, పాటిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, ఉపవాసం ఉంటున్నావు, దేవుని సన్నిధిలో దేవుని దగ్గర పరిచయం చేస్తున్నావు. ఇన్ని చేసిన నీలో ఈ ఉమ్మాన్ని ప్రభువు కోరుకున్నాడంటే నీ విశ్వాసమే నేను ఆశీర్వదిస్తుంది, నీ విశ్వాసమే నేను చరిత్ర మారుస్తుంది, నీ విశ్వాసమే నేను బలుగా చేస్తుంది, నీ విశ్వాసమే ఒక చదువుతుంది. అందుకని బైబిల్లో ఒక మాట రాశాడు, ఏమని తెలుసండి, దేవుడు ఉన్నాడని ఆయన యొక్కకు వచ్చే వారికి ఆయన ఫలమిచ్చున్నాడని నమ్మలేను కదా. మనమందరం ఏ సమయంలో వచ్చాం?
మనమందరం దేవుడి దగ్గరికి వచ్చాం, సజీవుడైన దేవుడి దగ్గరికి వచ్చాం, మృతులను కూడా సజీవుడిగా చేయగలిగిన దేవుడి దగ్గరికి వచ్చాం, చరిత్ర మార్చగలిగిన దేవుడి దగ్గరికి వచ్చాం. వచ్చిన మనలో ఏ విశ్వాసం ఉండాలంట? దేవుడు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఆయన ఉన్నాడనే విశ్వాసం నీలో ఉండాలా? కొంతమంది అంటారు, ఏమోండి ఏదో పాస్టర్ గారు వచ్చారు, బాప్తిసం తీసుకున్నాను, చర్చలోకి వస్తాను తప్పండి, నేను ఇప్పుడు దేవుడిని చూడలేదండి. మీకు విషయం తెలుసా? అంటే మీలో అపనమ్మకం పోయి ఆయన ఉన్నాడు, ఈ రోజు కాకపోతే రేపైనా నా భర్తను మారుస్తాడు, ఈ రోజు కాకపోతే రేపైనా నా వ్యాపారాన్ని డెవలప్మెంట్ చేస్తాడు, ఈ రోజు కాకపోతే రేపైనా నా పరిచయం జీవిస్తాడు, ఈ రోజు కాకపోతే రేపైనా చరిత్ర మారుస్తాడు. ఆయన చరిత్ర మార్చేంత వరకు, ఆయన తలరాత మార్చేంత వరకు, ఆయన జీవితాన్ని ఒక విప్లవాత్మకంగా మార్చేంత వరకు నేను ఆయన వైపే చూస్తూ ఈ విశ్వాస యాత్రలో ముందుకు వెళ్తాను. మొదటిగా నువ్వు ఏమని నమ్మాలి? ఆయన ఉన్నాడు, ఉన్నవాడు. ఒక కాలంలో ఉండి ఒక కాలంలో లేనివాడు కాదు ఆయన. నిన్న లేదు, నిరంతరం ఈ క్షణం వరకు ఆయన సజీవులయ్యాడు. రెండోది ఏమి నమ్మాలంట? ఆయన ఉన్నాడని నమ్మాలి. రెండోదిగా నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను కదా, ఆయన సన్నిధిలో పరిచయం చేస్తున్నాను కదా, నేను ప్రార్థించుకున్నాను కదా, ఈ రోజు కాకపోతే రేపైనా నా ప్రార్థిస్తాడు, ఈ రోజు కాకపోతే రేపైనా నేను ఆ ఫలాన్ని అనుభవిస్తున్నాను. చాలా వెతుకున్నారని ఫలము కలుగుతున్నారని. కొంతమంది అంటారు, అదిగా 2 సంవత్సరాల తరబడి ప్రార్థన చేస్తున్నానండి, ఏ ఫలితం లేదు. ఏంటది? ఆమేన్. చాలా మంది అంటారండి, అదిగారండి అప్పుడు 2 సంవత్సరాల నుండి పిల్లల కోసం ప్రార్థన చేస్తాను, పిల్ల అవుతలేదు. ఏంటండి? కంగారు పడిపోతా ఎందుకు? నువ్వు చేసేసుకుంటావా? కొంతమంది ఎంత కంగారు, సమయం ఉంది. ఆయన బలిష్టమైన రెక్కల కింద దూర మనసు కూడా అయి ఉండు, తగిన సమయంలో సమస్త కార్యాలు ప్రభు చేస్తాడు. అందుకనే ప్రతి దానితో సమయం ఉంది కదా, ఆ సమయంలో దేవుడు తన కార్యాలు చేసుకుంటూ వెళ్తాడు. దేవుడు తన కార్యాలు చేసే సమయం వరకు విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ఒక విధేయతతోనూ ఆయన కార్యాల వరకు వెళ్తున్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన ఉన్నాడనియు ఆయనకు వెతుకు వారికి ఆయన ఫలమిస్తాడు. ఖచ్చితంగా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తున్నాడు, ఖచ్చితంగా దేవుడు నాకు ఫలం ఇస్తాడు, ఖచ్చితంగా స్థితిగతులను మారుస్తాడు, నా యొక్క వ్యాపారాన్ని ఖచ్చితంగా డెవలప్మెంట్ చేస్తాడు. నేను ఎలా ఉన్నాను? ప్రతి వ్యక్తికి ఒక విశ్వాసం కూర్చున్న దర్శనం ఉండాలా? నా పిల్లలు నా కుటుంబంలో దరిద్రతలో ఉండిపోవు. ఏదో ఒక రోజున దేవుడు నా కుటుంబాన్ని ఒక విప్లవాత్మకమైన కుటుంబంగా మారుస్తాడు. నేను ఈ దరిద్రపు స్థితిలో ఉండిపోను. ఒక రోజున దేవుడు కనుదృష్టిని ఆధారపడతాడు. ఈ దరిద్రపు స్థితిలో నుంచి, ఈ అక్కడి స్థితిలో నుంచి ఉన్నతమైన స్థితిని నడిపిస్తాడు. ఆ రోజు వరకు విశ్వాసాలు విడిచిపెట్టను, ప్రార్థన విడిచిపెట్టను, ఆ రోజు వరకు ఉపవాసం మానను, ఆ రోజు వరకు దేవుడి సన్నిధిని విడవను. గమనించండి ప్రియులారా, వాళ్ళకి ఖచ్చితంగా సందేహం రావాలి. మేం పోసిన నీళ్ళే మేము పట్టుకెళ్ళి అందరూ కొట్టరా? ఖచ్చితంగా సందేహం రావాలి. ఏంటి ప్రభా, నువ్వు ప్రార్థన చేయకుండా నీళ్ళు ఎట్టుకెళ్ళిస్తే అందరూ మమ్మల్ని కొడతారు అని సందేహం రావాలి. కానీ వాళ్ళు లేదు, ఒక దృఢమైన విశ్వాసంతో వారు నింపబడ్డారు.
ప్రైజ్ ది లార్డ్. దృఢమైన విశ్వాసం. ఒకరోజు బైబిల్ గ్రంథంలో విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వు అన్నాడండి. ఏమన్నాడండి? బలిగా ఇవ్వు. ప్రభువునందు ప్రియులారా, వెంటనే అబ్రహాముతో ఇంచుమించు రాత్రి 1:02 ఆ టైంకి మాట్లాడాడు. వెంటనే అబ్రహాం ఏమనాలి? అయ్యా, 75 సంవత్సరాల వయసు అప్పుడు నువ్వు వాగ్దానం చేశావు కదా, ఇస్సాకే కుమారుడు అవుతాడు తప్ప ఇంకో వ్యక్తిని కుమారుడు అవడన్నారు కదా, వృద్ధాప్యమందు సంతోషించినట్లుగా ఈ కుమారుడు నాకు ఇచ్చావు కదా, నా భార్య నేను చాలా సంతోషించి ఊరందరికీ పెద్ద విందు చేయించాం కదా, ఇచ్చిన నీవే ఇప్పుడు బలి కోరడం ఏమన్నా న్యాయమా? ఎన్నో వాగ్దానాలు చేశావు. ఈ వ్యక్తిని బట్టి ఇదిగో ఇసుకరైన వల్ల ఆశీర్వదిస్తాను, నక్షత్రాల వల్ల దీవిస్తానని ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి కదా. ఇన్ని వాగ్దానాలు చేసి మమ్మల్ని సంతోషపెట్టి ప్రజలందరికీ ఒక వింతైన కార్యం చేసి గొప్ప కార్యం చేసి ఇప్పుడు బిడ్డనిచ్చేయమంటావేంటి అని ఒక్క మాట్లాడలేదు. నిజానికి ప్రభు ఆ మాట అడగగానే వెంటనే అబ్రహాం అనాలి, ఇదే న్యాయమయ్యా, ఏదో ఒక మనిషి అడుగునట్టు అడుగుతున్నావు. నువ్వు దేవుడు కదా, వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన వాడు కదా, సర్వశక్తి కలిగిన వాడు కదా, నువ్వు నరమలెందుకు కోరుకుంటావు? ఇన్ని మాట్లాడాలి అబ్రహాం. గమనించి బిడ్డ, అబ్రహాము మౌనంగా ఉన్నాడు, ఒక్క మాట కూడా మాట్లాడాల. ఎందుకు తెలుసండి? అబ్రహాము ఈరోజు మన పాఠం దేని కొరకు? సుసూస అన్నారు మళ్ళీ. విశ్వాసము. ఈ అబ్రహాం ఎవరంటే ఒక దృఢమైన విశ్వాసం కలిగిన వాడు. ఎంత విశ్వాసమో తెలుసండి అబ్రహాముకి. ప్రభు వెంటనే మాట్లాడగానే తిరిగి మాట్లాడలా, మౌనం అయిపోయాడు. ఎందుకు మౌనం ఉన్నాడు అనుకున్నారు? తనకు తెలుసు, తనకు ఒక దృఢమైన విశ్వాసం ఉంది, తన మనసులో ఒక దృఢమైన విశ్వాసం ఉంది, తన హృదయంలో ఒక దృఢమైన విశ్వాసం ఉంది. ఏంటో విశ్వాసం అనుకున్నారు? అండి, నా దేవుడు వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. ఇప్పుడు ఈ కుమారుని తీసుకొచ్చి బలిచ్చేయమంటే ఆయన చేసిన వాగ్దానాలన్నీ ఏమైపోతాయి? అబద్ధమైపోతాయి కదా. అప్పుడు దేవుడు ఏ దేవుడు అవుతాడు? అదేంటి మాట్లాడరేంటి? అబద్ధికుడు అవుతాడు కదా. ఆయన నరుడు కాదు కదా. వాగ్దానం చేసిన తర్వాత నెరవేర్చకపోతే అప్పుడు అబద్ధ దేవుడు కదా. లేదు లేదు లేదు, ప్రభు అలా చేయడు. ఆయన వాగ్దానాన్ని నెరవేర్చుకునే దేవుడు. నా కొడుకుని బలి తీసుకోడు, నా కొడుకుని ఆ మోరియా పర్వతం మీద బలిగా ఇవ్వనివ్వడు అని ఒక పక్కన దృఢమైన విశ్వాసం. హల్లెలూయా. రెండో విశ్వాసం ఏంటి తెలుసండి? అంటే అన్ని విశ్వాసాలు ఉండవు. రెండో విషయం ఏంటి తెలుసా? అతని గుండెల్లో ఒకవేళ నా కొడుకుని ఆ మోరియా పర్వతం ఒక పర్వతం మీద తీసుకెళ్లి నేను బలిచ్చేశాను అనుకో, కట్టెలు పేర్చి కట్టెల మీద నా కొడుకును పెట్టి తగలబెట్టేశారనుకో, నా దేవుడు ఎవరో తెలుసా? తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి భూమిలోంచి కూడా నా కుమారుడిని తిరిగి ఇవ్వగలిగేవాడు. అర్థమైందా లేదా? ఏం అర్థమైంది చెప్పండి. అంటే అర్థమైందంటే మాటతో పోద్దని. తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చుకోవడానికి అంతకవసరమైతే ఆ భూమిలోని దాంట్లోంచి ఆ భూమిలోంచి కూడా పొలాన్ని ఇవ్వగల సమర్థుడు కనిపిస్తున్న యేసు. హల్లెలూయా. అంతటి దృఢమైన విశ్వాసము ఆయనలో ఉంది.
రైజలా ఈరోజు చిన్న తలనొప్పి వచ్చింది అనుకోండి, డాక్టర్ గారు అమ్మా ఇదిగో తేడాగా ఉంది పాస్టర్ గారు నేను చచ్చిపోతుందంట. చిన్న తలనొప్పి వచ్చి పాస్టర్ గారు వచ్చిన తర్వాత ప్రార్థన చేయించుకున్న తర్వాత పాస్టర్ గారితో అమ్మ ఏం అవదులే, కొంచెం రెస్ట్ తీసుకో, కొంచెం మంచిగా తిని ఏం ఆలోచించొద్దు అని పాస్టర్ గారు చెప్పారు. ఏమండు బాబు, డాక్టర్ గారు అయితే ఇంకా రిపోర్ట్లోని ఏదేదో రాశారు పాస్టర్ గారు. అంటే చిన్న తలనొప్పికి విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. ఆమేన్, హల్లెలూయా. చిన్న చిన్న వాటికి ఖచ్చితంగా విశ్వాసాన్ని పోగొట్టుకుంటాం. నేను అంటాను అలా మనం ఉండకూడదు. ఒక దృఢమైన విశ్వాసం ఈ కూడికల అనంతరము మనలో విశ్వాసం ద్వారా ఒక్కొక్క కుటుంబం అద్భుతాలు చేయాలి, ఒక్కొక్క కుటుంబం దీవెనలు కలిగించాలి, ఒక్కొక్క కుటుంబం విప్లవాత్మకమైన కార్యాలు చేయాలి. నీ గర్భంలో అద్భుతం, నీ పిల్లలలో అద్భుతం, వారి చదువులో అద్భుతం, నీ శరీరంలో అద్భుతం, నీ వ్యాపారంలో అద్భుతం, నీ యొక్క మందిరంలో అద్భుతం చూపించలేదా? ఇవన్నీ ఎలా జరుగుతాయి? విశ్వాసము ద్వారా. ప్రార్థన చేయి వద్దనేనంట్లే, ఉపవాసం ఉండు వద్దనేనంట్లే, పరిచయం చేయి వద్దనేనంట్లే, అన్ని చేయి. వాటితో పాటు నీకు ఏముండాలంటే విశ్వాసం. కొంతమంది ఏదన్నా చేసినప్పుడు అండి పాస్టర్ గారు ఇది తెచ్చని చూసారా, పాస్టర్ గారు ఇది తెచ్చని చూసారంటే ఎవరు చూడాలి? ఇప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు మనుషులు చూడకూడదంటండి. మనుషులు చూస్తే దానికి ఫలితం రాదు. మనం పాలకిచ్చినప్పుడు మనుషులు చూడకూడదండి, మనుషులు చూస్తే ఫలితం రాదు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? మీరు కానీ మంచోళ్ళు. కొంతమంది ఎలా ఉంటారో తెలుసండి? ఈమె ఎంత ఎత్తుందో భార్యకి తెలియాలి, భర్తకు తెలాలి, పిల్లలకు తెలాలి, స్టేజ్ మీద చెప్పాలి. పలానా రూతమ్మ ఈ కోటాలకి 500 ఇచ్చింది, చప్పలు కొట్టండి. ఇప్పుడు ఎందుకు వద్దు. ఒక మాట చెప్పనా, నీకు ఇచ్చింది దైవజనుడు చదివాడు అనుకో, నీకు ఏ ఫలము రాదు. నీకు ఇచ్చింది పక్కా మీకు తెలిసిందనుకో ఏమి. కొంతమంది మేధావులు ఉంటారు, అక్క కోటాలకి ఎంత ఇచ్చావు నువ్వు? అదే 500 ఇచ్చాను. అదే నేను కూడా ఒక 100 ఇద్దామని. అంటే పక్కకి ఎంత ఇస్తాను చెప్తావా? నేనంటాను మనం చేసే ప్రతిదీ కూడా అదిలో రహస్యమైన చూడాలి, ఆయన చూడాలి. మనం సేవకులకు ఏం చేసినా, సేవకుడికి ఏం చేసినా, పరిచయం ఏం చేసినా, మందిరంలో ఏం చేసినా ప్రతిదీ కూడా ప్రభువు చూడాలని విశ్వాసంతో చెయ్యాలి. ప్రైజ్ ది లార్డ్. ఆ మధ్యకాలంలో చర్చిలోకి వెళ్ళాను. ఆ ఫ్యాన్ దగ్గర వేసింది ఒక ఆమె కుర్చీ, ఫ్యాన్ దగ్గర. ఆ ఫ్యాన్ మీద ఆమె పేరు ఉంది, శ్రీ 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 నేతల వీరమ్మ ఇదని పేరు. ఆ ఫ్యాన్ దగ్గర ఎవరు కూర్చోకూడదంట. నా పేరు చూడు, నా పేరు చూడు అన్నది. నేను అంటాను ఇక నా పేరు చూడు, నా పేరు చూడు అంటే నీ పేరు అక్కడ ఉండదు, ఎక్కడ అక్కడ తుడిసేంటాడు పేరు. నీ పేరు మనుషులు కాదు, నీ పేరు సేవకుడు ప్రకటించకూడదు, నీ పేరు నీ సాక్ష్యమును దేవుడు ప్రకటించాలా. అందుకనే రాత్రికాల సమయంలో చెప్తున్న విషయం ఏంటంటే ఆయన మౌనంగా ఎందుకంటే ఆ బూడిదలో నుంచి కూడా దేవుడు నా కొడుకును ఇవ్వగలడు. ఆ విశ్వాసం ఆయనలో ఉంది కనుక మౌనంగా ఉన్నాడు. ఏమండి అబ్రహాం ఇంకెంత విశ్వాస వీరుడో తెలుసా? ఇంకెంత విశ్వాస వీరుడంటే ఇస్సాకును తీసుకున్నాడు, కట్టెలను తీసుకున్నాడు, ఆ గాడిదను తీసుకున్నాడు, అక్కడ పనివారం తీసుకున్నాడు. ఇంచుమించు మోరియా పర్వతం దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత పనివాళ్ళతో అంటాడు, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను ఇస్సాకు పర్వతం మీదకి వెళ్ళి బలిచ్చి మళ్ళా తిరిగి వస్తాం. ఇది అబ్రహాం ఎవరిని బలివ్వడానికి వెళ్తున్నాడు? ఇస్సాకుని. అక్కడ ఏ మాట మాట్లాడాలి? అయ్యా ఇక్కడ ఉండండి అయ్యా, ఇస్సాకు నేను బలిచ్చేసి వస్తానని మాట్లాడాలి. కానీ వస్తాను అంటే ఆ మాటలో కూడా ఒక దృఢమైన విశ్వాసం ఉంది.
ఈ రోజు నీ మాటలో కూడా ఒక దృఢమైన విశ్వాసం ఉండాలి. ఏముండాలండి? దృఢమైన విశ్వాసం. ఒకవేళ ఎవరికైనా డాక్టర్లు చచ్చిపోతామని రిపోర్ట్ ఇచ్చినా నీ విశ్వాసంతో పలికి, అమ్మా ఏమీ కాదు, దేవుడు నేను బాగు చేస్తాడు, 30 రోజులు ఉపవాసం జరుగుతాయి కదా, ప్రార్థనలో పెడుతున్నాం, నేను కూడా ప్రార్థన చేస్తానని విశ్వాసంతో మాట్లాడాలి. మనం ఏమంటాం తెలుసా అక్క, లాస్ట్ అక్క నువ్వు లాస్ట్ ఎవరిని చూడాలంటే చూసే, ఏం తినాలంటే తినే, 4 రోజులు బతకవలసిన ఆవిడ నీ నోటి మాట్లాడు ఈ రోజులో చచ్చిపోవాలి. ఒక విశ్వాసంతో మాట్లాడే వ్యక్తులుగా మనం ఉండాలి. చూడండి ఎంత విశ్వాసంతో మాట్లాడుతున్నాడో. మేము వెళ్తామో, నేను వస్తానంట్లా, నేను భరించి వస్తాను. ప్రైజ్ ది లార్డ్. ఇంకెంత విశ్వాసపూర్ణుడో తెలుసండి, తన క్రియలలో కూడా విశ్వాసం. నోటి మాటలో విశ్వాసం, తన క్రియలలో విశ్వాసం. ఒకసారి అబ్రహాముని అగ్ని పరీక్ష పెట్టి అగ్నిలో పడేశారండి ఒక రాజుగారు. అగ్నిలో పడేశారు ఒక రాజుగారు. ఈ అబ్రహాంకు ఒక తమ్ముడు ఉన్నాడు, ఆరాన్ అనే ఒక తమ్ముడు. ఈ తమ్ముడిని అడిగాడు, నీవు అబ్రహాము వైపు వెళ్తావా లేక నా వైపు వస్తావని అడిగాడండి రాజు. ఈ ఆరాన్ అంటాడు, అబ్రహాం అగ్ని నుంచి బయటకు వచ్చాడు అనుకోండి, అబ్రహాం వైపు వెళ్తాను. అబ్రహాం అగ్నిలో కాలిపోయాడు అనుకోండి, నీ వైపు వెళ్తాను. అంటే ఏ విశ్వాసం ఇది? విశ్వాసం కాదు, సంచలమైన విశ్వాసం. అబ్రహాం అగ్ని నుంచి బయటకు వస్తే అబ్రహాం వైపు వెళ్తాడంట, అబ్రహాం చచ్చిపోతే రాజుగారి వైపు వెళ్తాడంటండి. గమనించండి, దేవుడు అబ్రహాము దేవుడి మీద విశ్వాసం ఉంచాడు కనుక ఆ అగ్ని వాసన కూడా అబ్రహాము అంటలేదు. అగ్ని బలము చల్లారినట్టుగా ప్రభు చేసి అబ్రహాము అగ్నిలోంచి విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ ఆరాన్ అనేవాడు పరిగెట్టుకుంటూ అబ్రహాం దగ్గరికి వెళ్తుంటే ఈ ఆరాన్ అనేవాడిని పట్టుకుని అగ్నిలో పడేశాడు ఆ రాజు. వెంటనే అక్కడ మొత్తం ముద్దుగా కాలిపోయాడు. అందుకనే బైబుల్ ఏమని రాస్తాం తెలుసండి, తెరాహు కంటే ముందు ఆరాను చనిపోయాడు. అక్కడ రాసలేదు చరిత్ర అంతా. తెరాహు కంటే ముందు చనిపోయాడు. అంటే అవిశ్వాసంతో, అనాలోచనతో, సందేహంతో, అటు ఇటు రెండు మనస్తత్వాలతో మనం బ్రతికితే మనం అద్భుతం చూడలేమండి. లేనిపోయి కొరత అంటే ఉన్న కొరతలు కాస్త పోయి లేనిపోయి కొరత వస్తాయి. అందుకు నేను అంటాను, రాత్రి అబ్రహాము క్రియలలో కూడా అద్భుతమైన విశ్వాసం. అబ్రహాం ఇంకెంత విశ్వాసం కలిగిన వాడో తెలుసండి. ఒకరోజు అబ్రహాంతో ప్రభు అన్నాడు, అబ్రహమా నిన్ను కానాను దేశానికి వెళ్ళమంటున్నాడు. వెళ్ళు. ఏ ఆకారం కనబడలేదు, ఏ స్వరూపము కనబడలేదు, ఏ పోలిక కనబడలేదు, ఆకాశంలో ఒక స్వరం మాత్రం ఉన్నదంటే. ఈ రోజంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళాలంటే రహదారులు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, ఏ ప్రాంతానికన్నా వెళ్ళిపోవచ్చు ఈ రోజుల్లో. ప్రియులారా, ఆ రోజుల్లో ఒక ప్రాంతానికి వెళ్ళాలంటే అప్పుడంత నాగరికత లేని రోజులవి. ఒకవేళ ఈ రోజుల్లో మనకి ఏదన్నా ఏ ప్రాంతం అన్నా తెలవకపోతే గూగుల్లో కొట్టేద్దాం. అమలాపురం మీటింగ్కి వెళ్తా గూగుల్లో కొట్టాడు పలానా ఏదో కేసులు కూడా ఏదో, అది శ్మశానాల్లో తీసుకుపోయింది. ఈరోజు అన్ని టెక్నాలజీలు ఉన్నాయి. ఏ టెక్నాలజీ లేని రోజుల్లో, ఏ నాగరికత లేని రోజుల్లో ఒక మనిషి కనబడకుండా, ఒక ఆకారం కనబడకుండా ఒక స్వరమైన దగ్గరికి వస్తే ఆ స్వరం మీద విశ్వాసం ఉంచాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్వరం మీద విశ్వాసం ఉంచాడు. అందుకనే బైబిల్ అంటుంది, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా నిలబడలేదు. కేవలం స్వరాన్ని నమ్మాడు. ఈరోజు నీకు మాట చెప్పనా, ఇక నిలబడుతున్న దైవజనులను చూడొద్దు, దైవజనుల స్వరాన్ని నమ్మండి. ఆ స్వరము బలమైనది, ఆ స్వరము ఘనమైన కార్యాలు చేయగలిగినది, ఆ స్వరము దేవుని వాక్యమే.
ఆ రోజు ప్రభు నాతో ఏం మాట్లాడాడు అనేది ఆ మాట మీద మీరు నమ్మకం ఉంచండి, ఆ మాట మీద మీరు విశ్వాసం ఉంచండి. అక్కడ ఏ ఆకారం కనబడలేదు, కానీ ఒక స్వరం వినబడుతుంది. ఆ స్వరాన్ని నమ్మాడు. ప్రైజ్ లార్డ్. ఈరోజు ఖచ్చితంగా దేవుని స్వరాన్ని మనం నమ్మాలి, దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి, దేవుని నడిపింపుకి మనము మనసు ఇవ్వాలి. ఇంకెంత విశ్వాసీయుడో తెలుసా? 4 మాటలు చెప్తాను, నా వైపు చూడండి. ఇంచుమించు అబ్రహాము గారి ఇంట్లో పనివారు ఎంతమంది అంటేనంట 318 మంది పనివారు అంటండి. ఇప్పుడు ముఖేష్ అంబానీ గారి ఇంట్లో ఎంతమంది పనివారు అంటే ఇంచుమించు 160, 216 ఎంతో చెప్పారు మొన్న. అంటే ఒక మాటలో చెప్పాలంటే ముఖేష్ అంబానీ గారి కంటే అబ్రహాము గొప్ప ధనవంతుడు. అవునా కాదా? 318 మంది పనివారు ఉన్నారంటే గొప్ప ధనవంతుడు, ఐశ్వర్యవంతుడు, ఘనతకి ఎక్కినవాడు, భూమి పట్టజాలనంత విస్తారమైన సంపదవాడు. ఆయన జీవితాన్ని మీరు గమనిస్తే ఏనాడు కూడా ఒక మంచి ఇల్లు కట్టుకోలేదండి. ఏం కట్టుకోలేదు? బైబిల్లో మీరు చదవద్దు కానీ ఇంటికి వెళ్ళి చదువుకోండి. ఎబ్రిల్ క్లాసుల పత్రికలు అంటాడు గుడారాల్లో బ్రతికాడంట. గుడారాల్లో బ్రతికాడు. 4 తెరలు కట్టుకుని ఆ తెరల్లో జీవించాడంట అబ్రహాం. ఒక పెద్ద ప్యాలెస్ కట్టుకోలేదా? ఏమండి, అన్నిటికీ సరిపడా సౌకర్యం కలిగిన ఒక మంచి హౌస్ కట్టుకోలేడా? ఈ రోజున ముఖేష్ అంబానీ గారు కట్టిన ఇల్లు ఎటువంటిదో తెలుసండి? ఏమండి, భూమి కింద ఉన్న ఆ కట్టడం ఏదో ప్లేట్లు ఉంటాయంట, ఆ ప్లేట్లు తెన్నకొచ్చి పగిలిపోయినా ఆ భూకంపం దాన్ని కలపలేనంటండి. ఎంత బలమైన భూకంపం వచ్చినా దాన్ని కలపలేదంట, అంత టెక్నాలజీతో కట్టారు. మరి అటువంటిది కట్టుకోవచ్చుగా? కట్టుకోలేదు. బైబిల్ అంటుంది ప్రైజ్ ది లార్డ్. కట్టుకోవడానికి అన్ని సౌకర్యాలు, అన్ని అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు భూమి మీద బ్రతికినప్పుడు నేను యాత్రికులను, పరదేశిని, కొంతకాలం ఇక్కడ ఉంటాను అని చెప్పి పరలోకమును గురించి ప్రకటించని ఆ రోజులలో, పరలోకమును గురించిన తాకలేని ఆ రోజులలో ఇక్కడ ఒక ప్రవక్త కనుక, ఇక్కడ ఒక ప్రార్థనా యోగులు కనుక దర్శనములో ఆ పరలోక పట్టణాన్ని, పరలోక పట్టణం గురించి తెలుసుకొని ఆ పట్టణం మీద విశ్వాసం ఉంచారు. చదువుతామమ్మా మాట. ఎలాగనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు. ఆ పునాదుల పట్టణము కొరకు అబ్రహాము విశ్వాసముతో ఎదురు చూస్తూ, విశ్వాసమును బట్టి నమ్మదగిన వాడని ఎరిగి ఆ గుడారాలలో జీవించారు. ఇస్సాకు, యాకోబు, అబ్రహాము అనే వారు గుడారాలలో బ్రతికారు. ఈరోజు నేను ఒక మాట అడుగుతున్నాను, మీ విశ్వాసం దేని మీద? మన్నుకు మన్నైపోయే ఈ భూ సంబంధమైన, ప్రకృతి సంబంధమైన వాటి మీద, నిరంతరము నిత్యం ఉండే నివాసమైన పరలోక పట్టణం మీద? దేని మీద నీ విశ్వాసం? ఈరోజు కొంతమంది విశ్వాసం ఈ భూ సంబంధమైన వాటి మీదే. హల్లెలూయా. భూ సంబంధమైన వాటి మీదే. ఈ భూ సంబంధమైన వాటి మీద విశ్వాసం ఉంది కనుక ఒక గోడ, ఇటుకు గోడ అడ్డొక్క శతకొట్టుకు చచ్చిపోతున్నాం. ఒక ఇటుకు గోడ అడ్డు రాకూడదు. ఒక అడుగు భూమి పొరపాటాలు గోడ కట్టేసుకున్నారంటే పక్కన వాళ్ళని ఇక చూడండి, కేసులు గీసులు. ఆ మధ్యకాలంలో అలాగే ఒక ఇటుకు వరుస గోడకు గొడవ వచ్చి ఒక ఇద్దరు జుట్టు చెత్తకొట్టుకు చచ్చారు. వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, వాళ్ళిద్దరు తన్నుకున్నారు. ఇంటికి వెళ్ళి అదేటమ్మా 2 వారాల నుంచి రావట్లేదండి పాస్టర్, నేను రాను, అది వస్తే నేను రానంటాం.
ఎవరు వస్తే? అదిగో ఆమె కానీ మీ చర్చికి వస్తే నేను రాను, నేను రావాలంటే ఆమె మానేయాలి, తెలుసుకోవాలి. దేనికోసము? భూ సంబంధమైన వాటి కోసము పర సంబంధమైన దేవుని విడిచిపెడతారు కొందరు, పర సంబంధమైన దీవాన్ని విడిచిపెడతారు కొందరు. అదేటమ్మా నీకు గొడవ అయితే నేనేం చేయమంటావు? అదంతా నాకు అనవసరం పాస్టర్ గారు, ఆమెను మానిపించేస్తే నేను వస్తానంది. ఇదే మానిపించేయడానికి ఇదేమన్నా డోకరా మీటింగ్ ఏంటి? నువ్వు వద్దని తీసేయడానికి? డోకరా మీటింగ్ లో నచ్చపోతే తీసి పడేస్తారు. ఇది డోకరా మీటింగ్ కాదు కదా, పరలోక రాజ్యం. రైజలో పరలోక రాజ్యం. అప్పుడు అడిగారు, అయ్యా ఇదేంటి గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి అని అడిగితే, అయ్యా గురుగులన్నీ తీసేస్తామన్నారు శిష్యులు. గోధుమలు ఉన్నాయి, గురుగులు ఉన్నాయి. మీరు కాదు, మీరు మంచోళ్ళు. ఈ గోధుమలు గురుగులు ఉన్నాయి, గురుగులు తీసేస్తామంటే వద్దు ఉండే, ఎదగని రెండు కట్టగా ఎదగని, నువ్వు తీయడానికి నువ్వు సరిపోవు. ఓ రోజున నా దేవతలు వచ్చి ఆ గురుగుల్ని గోధుమలు వేరు చేస్తారు. రైజలో ఆ రోజు ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంత పోరాడినా రాను 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 అంది. నిన్ను దేవుడు ఎలా తీసుకురావాలో తీసుకొస్తారని వదిలేసి వచ్చి ప్రార్థన చేశారు. 4 వారాలు పోయిన తర్వాత వచ్చింది. ఎలాగొచ్చింది తెలుసండి? ఆవు గుద్దేసిందట. ఏం గుద్దేసిందండి? ఎగరేసి పడేసింది ఆవు కిందకి. నువ్వు కూడా అటువంటి నాటకాలు ఆడేవాడుకో అలే. అలా వచ్చి వెనకాల కూర్చుంది. విచిత్రమైన తెలుసండి, ఏ గోడ కోసం గొడవ అయిందో ఆమె పక్కనే కూర్చుంది. ఆ రోజు పిలిచినోడు వచ్చేస్తే ఎలా వస్తుంది? మాట్లాడవేంటి? టిక్ టక్ గా వస్తుంది. ఇప్పుడు ఎలా వచ్చావు? కొంతమందికి ఎంత మారమో మీరు కాదు. దైవజనుడు 10 సార్లు ఇంటికి వచ్చినా కొంతమంది ఆ వస్తానండి ఇంకా 30 రోజులు ఉన్నాయి కదా అంటారు. ప్రైజ్లో విచిత్రమైన మనుషులు ఉంటారు. ఆ మధ్యకాలంలో విజిటింగ్కి వెళ్తే బయట ఉన్నాడండి వాళ్ళ భర్త, లోపల ఈ తల్లి లోపల రెస్ట్ తీసుకుంటుంది అమ్మగారు. అయ్యా అవును పిల్లయ్యా కొంచెం ప్రార్థన చేసి వెళ్తానంటే, పాస్టర్ గారు ఆవిడ రాదు, నైటీ వేసేసి పడుకున్నట్టు. నైటీ ఏంటి? అది కాదని నువ్వు ప్రార్థన చేసుకునే మూమెంట్ లో లేదు. కొంతమంది రారు ప్రార్థన చేయించుకోవడానికి. ప్రైజ్లో నేను అంటాను, ఎంత దృఢమైన విశ్వాసం కలవాడో తెలుసా? ఈ భూ సంబంధమైన వాటి మీద అతనికి విశ్వాసం లేదు. ఈ భూ సంబంధమైన వాటి మీద నమ్మకం ఎట్లా? ఈరోజు మానవుడి యొక్క ఆలోచన అంతా ఈ భూ సంబంధమైన వాటి మీదే. ఒక మొక్కు ఎదరికి జరగకూడదు, ఒక మొక్కు లోనకి జరగకూడదు. ఒక మొక్కు ఎదరికి జరిగితే ఆడి మొక్కు ఎరగొడతాడు, ఒక మొక్కు. ఇలాగే కదా ఎన్నో కుటుంబాలు భయంకరమైన మనస్పార్థాల్లో ఉండిపోయి అండి ఆ మనస్పార్థాలు చర్చిలోకి పెట్టారు. ఏమ రావట్లేదంటే మన మొక్కు కోసం గొడవ వచ్చిందండి. నేను అంటాను, ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమండి ఈ లోక సంబంధమైన వాటి మీద అంటే అవి నీకు ఉండొచ్చు. నేను అంటలా, చక్కటి బట్టలు కట్టుకోవాలి, చక్కటి ఆహారం తినాలి, మంచి నివాసం ఉండాలి. నీ మైండ్ మాత్రం పర సంబంధమైన వాటి మీద ఉండాలి. భోజనం చేయి, నేను తినొద్దంటలా. మంచి వస్త్రాలు కట్టుకో, కుటుంబంతో సంతోషంగా ఉండు, మంచి ఇల్లు కట్టుకో. అయితే నీ మనసంతా కూడా అదిగో ప్రభు వస్తాడు, ఆయన నన్ను తీసుకుని వెళ్తాడు, యుగ యుగాలు ప్రభుత్వం నేను ఉంటాను అనే నిరీక్షణతో ప్రభుత్వాలా ఇలా ప్రసంగం చేసి వస్తే లాస్ట్ లో ప్రార్థన చేసుకోవడానికి వచ్చి కుర్రడు అంటాడు, పాస్టర్ గారండి ఎవరు చూసి వచ్చాడండి అక్కడికి వెళ్ళి. దేవుని యొక్క వాక్యం స్పష్టంగా చెప్తుంటే మళ్ళీ చూసి రావాలా, చూసి మళ్ళీ వస్తావా? దేవుని బిడ్డలారా, పర సంబంధమైన వాటి మీద ఏమండి నిరంతరం ఉండే వాటి మీద
నిత్యమైన వాటి మీద, పరలోక పౌరసత్వం మీద, దేవుని రాజ్యం మీద మన మనసు పెట్టుకుని విశ్వాసంతో మృతి చెందితే, అంటే లోకం ఉన్నప్పుడు ఎలా మృతి చెందాలి? మనం చనిపోయే టయానికి ఏం సంపాదించుకోవాలి? విశ్వాసము. అక్కడ అదే రాశాడు, యాత్రికులను పరదేశములను ఎరిగి వారి లోకంలో ఉన్నప్పుడు విశ్వాసముతో మృతి చెంది. నువ్వు కనుమూసే టయానికి నీలో ఏముండాలంటే, నీ గుండెల నిండా, నీ మనసు నిండా ప్రభు వస్తాడు. వేవేల దూతల పరివారంతోనూ, మహామహిమతోనూ, కరపూర శబ్దముతోనూ ప్రభు మహిమలో ప్రత్యక్షమవుతాడు. ఆయన సన్నిధికి నేను ఎత్తుపడతాను, ఉంటాను. ఆ విశ్వాసంతో బ్రతకాలి. అమ్మకు రాసుందా అలాగా? యాత్రికులము పరదేశులము అని చెప్పి చదువమ్మ. తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమనై ఉన్నామని ఒప్పుకుని, అదిగో అదిగో ఎలా మృతి పొందారంటండి? విశ్వాసము గలవారై కన్నుమూశారు. అంటే మనము కనుమూసే టయానికి మన గుండెల నిండా ఏముండాలి? నేను ఇక్కడ కన్ను మూస్తే దేవుని రాజ్యంలో కన్ను తెరుస్తాను. నాకంటూ దేవుడు ఒక పరలోక పట్టాన్ని సిద్ధపరిచాడు. నా కొరకు క్షమాపణ పట్టణం సిద్ధపరచబడి ఉంది. అక్కడ ఏడుపు ఉండదు, అక్కడ ఆఖరి డబ్బులు ఉండవు, అక్కడ ఇబ్బందులు ఉండవు, అక్కడ మనసుపార్థాలు ఉండవు, అక్కడ ఎవరు కూడా నన్ను ఏలన చేయరు, దూషించరు. యుగ యుగాలు ప్రభుత్వం ఉంటాను. నిత్యానందం నా తలల మీద ఉంటుంది. ఆ ప్రభు రాబోతున్నాడు, కడపల శబ్దంతో రాబోతున్నాడు. ఈ దీన శరీరాన్ని మహిమగల శరీరంగా మార్చి ప్రభు తన రాకడలను తీసుకుంటాడు అని ఒక విశ్వాసంతో మనం బ్రతకాలి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఎంత సమీపంగా ఉందో తెలుసండి? ప్రభు వచ్చేటప్పుడు కొన్ని మాటలు చెప్పాడు. అక్కడక్కడ భూకంపాలు వస్తాయని. ఇంచుమించు పోయిన 2-3 నెలలు 7 భూకంపాలు. రాజ్యాల మీదకి రాజ్యాలు లెగిస్తాయన్నాడు. రాజ్యాల మీద రాజ్యాలు లెగుస్తున్నాయి. మనుషులు అనేకులు ప్రేమ చల్లారిపోతున్నాడు. ప్రేమ చల్లారిపోతుంది. నేను వచ్చి మనుష్య కుమారుడు వచ్చినప్పటికీ విశ్వాసము కనుగొందునా అన్నాడు. విశ్వాసం చల్లారిపోతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి ఎందుకంటే ప్రభు ఆలస్యం చేయగా వస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ప్రభు వచ్చినప్పటికి సజీవులుగా ఉంటే గుండెల్లో మనకున్న విశ్వాసాన్ని బట్టి ఆయన మనల్ని మార్పు చెంది తీసుకుంటాడు. ఒకవేళ మనం మృతి చెందితే, విశ్వాసంతో మృతి చెందితే, అండి విశ్వాసంతో మృతి చెందిన వారిని కూడా మహిమా శరీరంతో లేపుతాడు, శక్తితో లేపుతాడు. ఆయన రాజ్యంలో నిరంతరం ఆయనతో ఉంటాం. ఏది ఉండదు, అక్కడ ఆకలి దప్పులు ఉండవు, నిత్యానందము. ఈరోజు నేను అడుగుతున్నాను, దేని మీద నీ విశ్వాసం? హల్లెలూయా. నీకు అమూల్యమైన మాట చెప్పనా? పర సంబంధమైన వాటి మీద నువ్వు విశ్వాసం ఉంచితే భూమి మీద నీకు ఏమేం కావాలో అడగక్కర్లేదు. ఇంకా సొలొమోను ఉన్నాడండి, జ్ఞానమును వివేకమును అడిగాడు. జ్ఞానము వివేకం అడిగాడు. వెంటనే ప్రభు అంటాడు, ఏదో శత్రువుల యొక్క ప్రాణం అడుగుతావు అనుకున్నాను, డబ్బు అడుగుతావు అనుకున్నాను, ఓ బోర్డు గుర్రాలు అడుగుతావు అనుకున్నాను, ఐశ్వర్యం అడుగుతావు అనుకున్నాను, ఇదేంటి పర సంబంధమైన జ్ఞానము వివేకం అడుగుతానేంటి? సరే, వాటితో పాటు ఇవన్నీ అనుభవిస్తాను. ప్రైజ్ ది లార్డ్. పరిశుద్ధాత్మను అడగండి. నన్ను ప్రభు ఇంకా ప్రార్థనలో అధికంగా ఉండాలని అడగండి. నాకు దర్శనాలు ఇవ్వని అడగండి. నాతో మాట్లాడు ప్రభు అని అడగండి. అయ్యా నిన్ను చూడాలి ప్రభు అని అడగండి. అయ్యా నీ మహిమను చూడాలి ప్రభు అని పర సంబంధమైన వాటి మీద విశ్వాసం అడగండి. భూ సంబంధమైన వాటన్నిటిని కూడా దేవునికి సమృద్ధిగా దయచేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ కడుపుకు ఆహారం కావాలని
ప్రభువుకు తెలియదా? నీకు ఒక నివాసం కావాలని ప్రభువుకు తెలియదా? నీకు వస్త్రం కావాలని ప్రభువుకు తెలియదా? అదిగో అడిగి గట్టి పువ్వుల్ని దేవుడు అంతలా అలంకరిస్తున్నాడు. వాటికంటే మీరు శ్రేష్ఠులు కాదా? మిమ్మల్ని దేవుడు అలంకరించడా? ప్రైజ్ ది లార్డ్. అడిగి గట్టి పువ్వుల్ని దేవుడు అంత అందంగా అలంకరించినప్పుడు మిమ్మల్ని ఎందుకు అందంగా అలంకరించడు? ఆయన మిమ్మల్ని అలంకరించి ఒక నూతనమైన క్రియ మీ జీవితంలో జరిగించాలంటే నేనంటాను, పిల్లల అబ్రహాము అన్ని ఉన్నప్పటికీ తన విశ్వాసం పరసంబంధమైన వాటి మీద పెట్టాడు. హల్లెలూయా. ఈరోజు అంత దృఢమైన విశ్వాసం గలవాడు. నేను కనుమూశానా, అదిగో పునాదుల గల పట్టణంలోకి వెళ్ళిపోతానని విశ్వాసంతో భూమి మీద బ్రతికాడు. భూమి మీద బ్రతికాడు. అంతటి విశ్వాస వీరుడు ఈ అబ్రహాం. ఇప్పుడు నేను అంటాను, ప్రభునందు ప్రియులారా, ఆ రాతి బాణంలో అద్భుతం జరగడానికి గల కారణం ఏంటి? విశ్వాసము. ఈరోజు మన నోటి మాటల్లో విశ్వాసం, మన ఆలోచనలో విశ్వాసం, మన క్రియల్లో నమ్మకం అబ్రహాము వలె మనం ఉండగలిగితే, అబ్రహాము జీవితాల్లో దేవుడు ఘనమైన కార్యాలు చేసినట్లుగా, అద్భుతాలు చేసినట్లుగా మన జీవితంలో కూడా దేవుడు అద్భుతాలు చేయడానికి శాశ్వతుడు. కుర్రను తీసుకెళ్ళాడు పైకి, ఆ బలిపీఠ మీద పడుకోబెట్టాడు, కత్తి పైకి తీశాడు, వెంటనే నరుకుదామన్నాడు. దేవుడు వెంటనే స్వరమెత్తి మాట్లాడి, అబ్రహామా ఆగు, నీ ఒకడై ఉన్న కుర్రోడుని నువ్వు బలివ్వద్దు అని బలిపట్టు మీద తీసి అక్కడ పొదల్లో పొటేలు ఉంటే ఆ పొటేలు తీసుకొచ్చి ప్రభునందు ప్రియులరా అక్కడ బలిచ్చి అక్కడ అద్భుతం చేసి అబ్రహాము యొక్క కుమారుని ఇస్సాకుని దేవుడు ఆశీర్వదించాడు. ఒక అద్భుతం చేశాడు. ఏమంటే అబ్రహాము ఆ యొక్క మోరియా పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఏమేం పట్టుకుని వెళ్ళాడు? నిప్పు పట్టుకెళ్ళాడు, కత్తి పట్టుకెళ్ళాడు, కట్టెలు పట్టుకెళ్ళాడు, గాడిదలు పట్టుకెళ్ళాడు. మరి ఇప్పుడు అది ఎక్కడి నుంచి వచ్చింది? పొటేలు ఎక్కడి నుంచి వచ్చిందంటే నేను అంటాను, ప్రభు ఏదైనా చేయగలడు. నీ జీవితంలో అద్భుతములు చేయాలంటే ప్రభు ఏ విషయంలో కార్యం చేయగలడు. నీ కొరకు ఏదైనా సమకూర్చగలడు. ప్రభు సమకూర్చేదాకా నువ్వు విశ్వాసంతో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నీ వివాహంలో ప్రభు సమకూర్చేదాకా విశ్వాసంతో ఉండాలి. లేదు లేదమ్మా, ఆ అబ్బాయి కావాలని కటింగ్ బాగుంది, ప్రభు సమకూర్చేదాకా ఆగు. లేదమ్మా, అయ్యో ఒక రెండు బండి బాగుంది, ఈరోజు బళ్ళు కూడా అలాగ ఉన్నాయి, ఇది ఇలా వెనక్కి సీటు బండి, అది రైలు ఫోన్ మాట్లాడుకుంటూ పోతున్నాడు, వెనకాల కూర్చున్నావే ఇలా. ఆ బండి మీద అమ్మా, బండి చాలా బాగుందమ్మా, కంగారు పడమాక. నీ వివాహ విషయంలో కంగారు పడద్దు, నీ పిల్లల విషయంలో కంగారు పడద్దు. తగిన సమయంలో దేవుడు పొటేల్ని సమకూర్చినట్లుగా నీ జీవితాన్ని సమకూరుస్తాడు. మాత్రమే. ప్రైజ్ ది లార్డ్. మనం ఆరాధించే దేవుడు బలిని కోరుకునే దేవుడు కాదు. నీలో ఎంత విశ్వాసం ఉందో, నీలో ఎంత నమ్మకం ఉందో పరీక్షించలేదు. నీ దగ్గరికి వస్తున్న చిన్న చిన్న శోధనలు ఎందుకు? చిన్న చిన్న అనారోగ్యాలు ఎందుకు? చిన్న చిన్న శ్రమలు ఎందుకు వస్తున్నాయి? ఎందుకు కొన్ని పరిస్థితులు అనుమతింపబడుతున్నాయంటే ప్రభువు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు. అందుకనే యోగు అంటాడు, శోధింపబడిన తర్వాత నేను సువర్ణంగా మార్చబడింది. చిన్న చిన్న పరీక్షలు, చిన్న చిన్న శోధనలు, చిన్న చిన్న కలవరాలు, చిన్న చిన్న ఇబ్బందులు నీ జీవితంలో ఎందుకు అనుమతింపబడుతున్నాయంటే అందులో నీవు నమ్మకంలో పెరుగుతావని, విశ్వాసంలో నువ్వు పెరుగుతావని, నీ యొక్క విశ్వాసాన్ని టెస్ట్ చేయడానికి కొన్ని చిన్న చిన్న శోధనలు పంపిస్తున్నాడు దేవుడు. ఆ శోధనలను జయించి నువ్వు నిలబడగలిగితే నీ జీవితంలో నేను ఒక విజయవీరుడుగా దేవుడు నడిపిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు చెప్పండి, అబ్రహాం ఒక దృఢమైన, నా కొడుకుని దేవుడు తీసుకోడు, తీసుకున్న బూడిద నుంచి దేవుడు పైకి లేపుతాడు.
మేము వెళ్తాం, మళ్ళీ తిరిగి ఇద్దరం కలిసి వస్తాం. ఒక విశ్వాసంతో మాట్లాడిన వ్యక్తి తర్వాత తన ఆలోచన, తన బుద్ధి, తన హృదయం అంతా పర సంబంధమైన వాటి మీదే ఉంది. అంటే వాటి మీదే నమ్మకం ఉంచాడు. ఈ లోకంలో బ్రతికిన దినాలంతా కూడా అన్ని సమకూర్చుకోదు నేను అంటలే, కానీ నీ మైండ్, నీ ఆలోచన మాత్రం పై ఉండాలి. అందుకనే ప్రభు అంటాడు, మీరు క్రీస్తుతో లేపబడిన వారైతే ఏది ఎత్తకాలి? పైనున్న వాటిని వెతకండి, పైనున్న వాటిని వెతకండి. అటువంటి నమ్మకత్వంతో, అటువంటి దృఢమైన విశ్వాసంతో నువ్వు ఈ లోకంలో జీవించాలి. ప్రైజ్ ది లార్డ్. అండి, వారిలో అపనమ్మకం లేదు, మీలో కూడా అపనమ్మకము ఉండకూడదు. మీకు ఒక 2 మాటలు చెప్పేసి నేను త్వరగా ముగిస్తాను, టయానికి ముగిస్తాను. 2 మాటలు చెప్పి అండి, విశ్వాసమును గురించి 2 మాటలు చెప్తాను. ఒకరోజు షోమ్రోన్ అనే పట్టణంలో భయంకరమైన కరువు వచ్చిందండి. ఎందుకంటే శత్రువులందరూ కూడా షోమ్రోను పట్టణాన్ని ముట్టడి వేశారు. భయంకరమైన కరువు వచ్చింది. ఆ కరువులో ఎంతటి కరువో తెలుసండి, అరపావురపు రెట్ట రూపాయికి అమ్ముతున్నారు. గాడిద తలకాయ 5 రూపాయలకు అమ్ముతున్నారండి. ఆ ప్రాంతంలో 5 రూపాయలకు అమ్ముతున్నారు. కిటకిటకిట్లు ఆడిపోతున్నారండి ఆహారం లేక కరువుకి ప్రజలు. ఇక ఇంకా 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 కరువు ఎక్కువైపోతుంది. ఎంతటి కరువు వచ్చేసింది తెలుసండి, ఒకళ్ళ పిల్లలు ఒకరు వండుకు తినేసినంత కరువు వచ్చేసింది. పావురపు రెట్లు అయిపోయాయి, గాడి తలకాలు అయిపోయాయి, ఒకరి పిల్లలు ఒకరు వండుకు తినే పరిస్థితులు వచ్చాయి. ఓ భయంకరమైన కట్టకట్టమంట కరువు. దైవజనుడు వచ్చాడు ఆ ప్రాంతానికి. దైవజనుడు వచ్చి అన్నాడు, అయ్యా, దేవుడు రేపు టయానికి ఆ కరువును తొలగించబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మీరు కడుపారా రూపాయికి 2 రూపాయలకి ఎవరు తింటారు? సన్న పిండి ముతక పిండితో మీరు కడుపు నింపుకుంటారు. రేపు అద్భుతమైన ఆహారాన్ని గదిని యొక్క అమ్మబడుతుంది అని దైవజనుడు చెప్పినప్పుడు అందరూ కూడా ఆసక్తితో అవునయ్యా అవునయ్యని అందరూ విశ్వసించారు. కానీ రాజుగారి పక్కన ఒక ఆయన ఉన్నాడు. ఆయన అంటాడు, దేవుడు ఆకాశ కిటికీలు తెరిచినా ఇలా జరగడమో అసంభవం, జరగదులాగా. దేవుడే దిగి వచ్చిన, దేవుడే కిటికీలు తెరిచిన సమస్య లేదు. ఇప్పుడు ఇతను ఎవరండి? ఇతను అవిశ్వాసులు. విశ్వాసం లేదు అతనికి. అవునా దైవజనుడా? అయితే మేము ఈ రాత్రి సిద్ధపడతాం, నీ మాట దేవుడు రూఢిపరిస్తే అలాగే జరుగును కాకంటే సరిపోను. ఇతను అన్నాడు, అలా జరగదు. అలాగే ఆయన ఆఖరికి దేవుడు కిటికీలు తెరిచిన అలా జరగదు. గమనించండి, రేపు రానే వచ్చింది బిడ్డలారా. రేపు రాగానే ఏం జరిగింది తెలుసండి, దేవుని దగ్గర ఏమండి దేవుడు అద్భుతం చేసి దైవజనుడి యొక్క మాటను స్థిరపరిచి దైవజనుడి యొక్క మాట ప్రకారంగా అక్కడ ఎవరో అమ్మడానికి, రెండోదిగా అక్కడ ఆ ముతక పిండి, ఆ సన్నపు పిండి అమ్మడానికి దేవుడు అద్భుతమైన ద్వారాలు తెరిచాడు. ఇంక వీళ్ళందరూ తెపాలను పట్టుకుని, సంచులు పట్టుకుని, 2 రూపాయలు పట్టుకుని పరిగెడుతున్నారు. ఎక్కడికి? దేవుడు చేసిన అద్భుతాన్ని అనుభవించడానికి పరిగెడుతున్నారు. అంటే ఇతడు మనిషే కదా, రాజు పక్కన ఉన్నవాడు. ఆడికి ఆకలేసింది, అతనికి ఆకలేసింది. ఆకలేగానే అమ్మో నేను దైవజనుడు చెప్పాడు కదా, మనం కూడా వెళ్ళి తెచ్చుకుందామని పరిగెడుతున్నాడు. పరిగెడుతున్నప్పటికీ నేను అవిశ్వాసంతో మాట్లాడాడు కదా, ఈ తోసుట్లాట్లో కుప్పిసులాట్లో అంటే పరిగెట్టుకుంటూ వెళ్తాను. ఇతను ముందుకు పడిపోయాడు గొప్పదని. ఇక అక్కడ ఉన్న ప్రజలందరూ ఒక్కొక్కరు పీకి మీద, నడ్డి మీద, ముడ్డు మీద అంటే పస అడుగులేసి ఏమంటే దేవుడు పెట్టారా ఒక సేవను తొక్కినట్లుగా చచ్చేదాకా తొక్కుకుంటూ పోయారు.
ఆమేన్. అంటే విపరీతమైన ఆకలేసేస్తుంటే పరిస్థితులు అలాగే ఉంటాయి కదా. ఇప్పుడు ఎవరు అట్టుకుపోతాడో, ఎవరు పట్టుకెళ్ళిపోతాడో, ఎవరికి దొరికేస్తుందని అందరూ వెళ్ళిపోతుంటే మనోడు ముందుకు వెళ్ళిపోయాడు. గమనించండి, పచ్చడి కింద శుభ్రంగా పిచ్చి మొక్కను తల్లినట్టు తల్లేశారు అందరూ. పచ్చడి అయిపోయాడు. అందరూ కూడా కడుపార భోజనం చేశారు. ఎందుకు అలా జరిగింది? ఎందుకండి? దైవ సేవకులు మాట మీద, దేవుని మాట మీద విశ్వాసం ఉంచారు. వీడు మాత్రం విశ్వాసం లేకుండా పోయాడు. ఇప్పుడు చెప్పండి, అద్భుతం చూడాలంటే ఏం కావాలి? దృఢమైన గుండెల నిండా విశ్వాసం. ప్రైజ్ అలా. సరే, ఈ రోజు నీ పరిస్థితి ఎలాగంటే ఉంది, రేపు ఖచ్చితంగా నీ పరిస్థితి మారుస్తాడు. ఈ రోజు నీ జీవితం ఎలాగంటే ఉండే, నీ బ్రతుకు ఎలాగంటే ఉండే, రేపొద్దున నీ జీవితాన్ని బట్టి, నీ బ్రతుకును బట్టి అనేకులకి నువ్వు ఆదర్శనీయంగా ప్రభు చేస్తాడు. ఆ నమ్మకం లేదు వాడికి. రాజుగారు ఏమన్నాడండి? రాజుగారు నమ్మి బోను పట్ట కట్టుకుని ఉపవాసం ఉన్నాడు. రాజుగారి పక్కన వ్యక్తికి లేదా నమ్మకం. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నేను చెప్పే దేవుని యొక్క వాక్యం ఏంటంటే, దేవుని మందిరానికి వస్తున్న మనకి, సంఘంలోకి వచ్చే ఒక భార్య భర్తకి విశ్వాసం ఉంటే, రెండుగా పిల్లలకు కూడా విశ్వాసం కలుగుతుంది. ప్రైజ్ ది లార్డ్. నిజమండి, మనం ఏ విశ్వాసం కలిగి ఉంటామో మన పిల్లలు అదే విశ్వాసం కలిగి ఉంటారు. మనం ఏ ప్రార్థనా జీవితం కలిగి ఉంటామో మన పిల్లలు అదే ప్రార్థనా జీవితం కలిగి ఉంటారు. అర్థమవుతుందండి ప్రియులారా? హల్లెలూయా. అందుకని బైబిల్లో రాశాడు, తిమోతితో అంటాడు పౌలు గారు, తిమోతి, నీలో ఉన్న విశ్వాసాన్ని నేను ఫస్ట్ ఎక్కడ చూశాను తెలుసా? నీ అవ్వ అయిన లోయ, నీ అబ్బాయి అయినా లోయలోను, నీ తల్లి అయినా ఇమేలోను వసించారు. తర్వాత ఆ విశ్వాసం నీలో చూశాను, నీ యందు సహా ఆ విశ్వాసం వసించుతుంది. అంటే నీ పిల్లల్లో ఒక నమ్మకత్వం దేవుడి మీద, నీ పిల్లలు ఒక దేవుడి మీద ఒక విశ్వాసంలోకి రావాలంటే ఫస్ట్ ఎవరిలో రావాలి విశ్వాసము? తల్లిదండ్రుల్లో, ఇక్కడ ఉన్న పెద్ద తల్లుల్లో, వారిలోంచి వస్తారు. ఆమె. నాకు తెలిసిన ఒక ఆమె ఉంది, చాలా స్వార్థ ప్రియురాలు. తర్వాత మనవరాలు చూశానండి, దవం వింటూ ఆమె ఏం చేస్తుందో ఆమెకి 2 రెట్లు చేస్తుందేమే. ఈరోజు నేను అంటాను, ప్రియమైన దేవుడు బిడ్డలారా, దేవుని మందిరానికి వచ్చిన నీవు నమ్మకంగా విశ్వాసముతో ప్రార్థించే వ్యక్తిగా, ఉపవాసం ఉండే వ్యక్తిగా ఉంటే నీ పిల్లలు కూడా నమ్మకంలోనూ, విశ్వాసంలోనూ, ప్రార్థనలోనూ, పరిచర్యలోనూ ముందుకు కొనసాగుతారు. ప్రైజ్ ది లార్డ్. నీవు ఇంటికి వెళ్తున్నప్పుడు మందిరంలో ఒక చిన్న కాగితం కనబడుతుంది కదా, తనుకుంటూ పోయావనుకోండి, నీ అన్నకాడ వచ్చేవాడు కూడా తనుకుని పోతాడు. నువ్వు తీసి భద్రంగా దాంట్లో వేసావనుకోండి, ఆహా పరిచయం చెయ్యాలా, మా అమ్మ చేస్తుందా, నువ్వు చేస్తాడు. చూడండి, విశ్వాసం అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అంటండి, ఒకరి తర్వాత ఒకరికి. ఈరోజు దేవుని బిడ్డలారా, మీలో ఉండే ఆ ప్రార్థన, మీలో ఉండే విశ్వాసం, మీలో ఉండే ఆ యొక్క దేవుని పట్ల ఇది మన పిల్లలతో అనుకోవాలి. ప్రైజ్ ది లార్డ్. అని చాలా మంది చేసే తప్పు ఏంటి తెలుసా? 2 ప్రార్థనకి వెళ్ళి వస్తాను, గెడెట్టేసుకుని కాసేపు ఫోన్ చూసి పడుకో, మనం వచ్చేస్తాం. అది చేయడం వల్ల వాళ్ళకి ఉన్న కాస్త విశ్వాసం కూడా ఊడిపోద్ది. ప్రైజ్ ది లార్డ్. వీడు నలిగిపోయాడండి, మొత్తం నుజ్జు చేసి పడేశారు. వాడి అవిశ్వాసం వలన అక్కడ అద్భుతం చూడలేకపోయాడు, దైవ కార్యంలో పాలుభాగస్తులవ్వలేకపోయాడు. ఇంకొక చిన్న సందర్భాన్ని చూపించి నేను ముగిస్తాను. యేసు ప్రభు సొంతూరుకి వెళ్ళాడండి.
సొంతూరుకి వెళ్తే బైబిల్లో రాసి ఉంది, ఆ సొంతూరులోనంట ఒక్క అద్భుతం కూడా చెయ్యలేదు. దానికి ముందు రాసున్న విషయం ఏంటంటే, వారి అవిశ్వాసమును బట్టి ఆ ప్రాంతంలో, సొంత ప్రాంతంలో ఒక్క అద్భుతం కూడా చేయలేదు. ఎందుకు చేయలేదు తెలుసండి? ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఏమనుకున్నారంటే, ఎవరో ఆ యేసా అతను మాకు జరగకపోవడం ఏంటి, వాళ్ళ అక్క చెల్లెలందరూ కూడా మాతో ఆడుకోలేదా, అక్క చెల్లికి మేమే జల్లేసాం, ఆ అన్నదమ్ములందరూ మాతో గోలిగా ఆడుకున్నారు, వాళ్ళ నాన్న మాకు తెల్లదేటి, మా ఇంటికి పీటలు చేసి తెచ్చేవాడు ఏంటి, మా దారబంధాలు ఆయనకి కదా ఇచ్చాను, ఇతను వడ్లవాడు కుమారుడు కాదా, ఇలా సహోదరి మనలందరూ మనతో ఆడుకోలేదా, బాబు ఇతనికి ఎంత విద్య ఎక్కడ వచ్చేసింది, ఇన్ని అద్భుతాలు అలా వచ్చేసాయి. పాస్ గారి కొడుకు మాతో ఆడుకోలేదా, నేను ఎత్తుకుని సీమిడి తీయలేదా అంటారు కొంతమంది. ఏమో రేపు పొద్దున్న తర్వాత 5 పక్కన తమ్ముడు నిలబెట్టి వచ్చాము ప్రభు ఇక్కడ. మీరు గట్టిగానండి, నిలబెట్టిన తర్వాత మీరు ఏమనుకోరు, బాబు మాకు తెలదేటి అక్కడ కూర్చుని వాడు నో. ఏమండి, తండ్రి కంటే బలమైన సాధనంగా వాడు కూడా సమర్థుడు, విశ్వాసంతో పలుకుతున్నారు ఈ మాట. వడ్లవాడు కుమారుడు కాదా, మా ఇంటికి పీటలను పేర్లు తీసేవారు కాదా అని చూడండి ప్రియం, ఒక చులకనగా మాట్లాడారు, చులకనగా ఒక అవిశ్వాసంతో మాట్లాడారు. అందుకనే ప్రభు ఆ ప్రాంతంలో ఏ అద్భుతాలు చేయడానికి ఇష్టపడలా. ఇప్పుడు చెప్పండి, మనలో అద్భుతం జరగాలంటే ఏముండాలా? విశ్వాసం. ఇలా చెప్పుకుంటూ పోతే రాత్రంతా చెప్పుకోవచ్చు. వింటానంటే 10 గంటల దాకా చెప్తాను. మీరన్నారు ఇక్కడ అమలా ముగించేస్తాను టయానికి నేను. ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో మనందరికి తెలిసిన ఒక స్త్రీ ఉందండి, 120-12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీ. దేవుడు చెయ్యి పెట్టలేదు, నూనె రాయలేదు, టచ్ అనలేదు, ఏమన్నాడా? ఏమనలా. వచ్చింది ఆ వస్త్రపు చెంగును మాత్రం ముట్టుకుంది. ప్రైజ్ ది లార్డ్. ఆ చెంగును మాత్రం ముట్టుకుంది, విశ్వసించింది. 12 సంవత్సరాల నుండి పడుతున్న ఆమె బాధ, ఆమె కలవరం దారంలో ఒక దెబ్బతో కట్టబడింది. ఆమెలో ఒక అద్భుతం జరిగింది. ఆమె అంటాడు, ప్రభు ఎవరు నన్ను ముట్టుకున్నారంటే ఆమె భయపడుతూ లేచింది. కుమారి అంటే నువ్వు కాదు, కుమారి నీ విశ్వాసమే నిన్ను, నీ నమ్మకే నిన్ను స్వస్థపరిచింది. ఈరోజు ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈరోజు నీ నమ్మకం ఎక్కడా, నీ విశ్వాసం ఎక్కడా? దేని మీద విశ్వాసం ఉంచుతున్నావు, దేని మీద నమ్మకం ఉంచుతున్నావు? ఆ కొరత తీరి అక్కడ అద్భుతం జరగడానికి గల కారణం నీళ్లు పోసిన వాళ్ళే ఆ నీటి మీద, ఆ నీళ్లు పోయమన్న దేవుడి మాట మీద విశ్వాసం ఉంచారు. అబ్రహాము విశ్వాసము గలవాడు అద్భుతం చూశాడు. 12 సంవత్సరాల రక్తస్రావం కలిగే స్త్రీ విశ్వాసం ఇర్రాడు అద్భుతం చూసింది. వాడికి విశ్వాసం లేదు గనక దేవుడిచ్చే అద్భుతంలో పాలుపరుస్తుడు కాలాపోయాడు. వాళ్ళు అవిశ్వాసులు కనుక అక్కడ దేవుడు అద్భుతాలు చేయడం మానేశాడు. ఈరోజు దేవుడి దగ్గర ఏదైనా ఒక గొప్ప కార్యంలో చూడాలనుకుంటే గుండె నిండా దేవుడి మీద నమ్మకం ఉంచు, ఆయన ఉన్నాడని నమ్మకం ఉంచు, నేను ప్రార్థన చేసే దానికి ప్రతిఫలం ఇస్తాడని నమ్మకం ఉంచు. ప్రభు నా దగ్గరే ఉన్నాడు, నన్ను ప్రభు ముడతాడు, నా బద్ధకాలను పెంచుతాడు, నా అనారోగ్యాన్ని బాగు చేస్తాడు, నా జీవితాన్ని కుదిరిపరుస్తాడని నువ్వు నమ్ము. నా దేవుడు ఏదైనా చేయగలిగిన సమర్థుడు. అటువంటి దృఢమైన విశ్వాసం నీ గుండెల్లో దేవుడు నాకుగా. ఏదైనా తక్కమంటే ఒకసారి అలా మోకాల మీదకి రండి, పెద్ద మోకాల మీదకి వచ్చి గట్టిగా స్వరం ఎత్తి 8:42